ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవు. చూడండి అమ్మా, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 37వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నట్లయితే ప్రభువు ఈ మాటను ఈ దినపు ధ్యానం కొరకు మనకు అనుగ్రహించారు. ఈ దినపు ధ్యానం కొరకు ప్రభు అనుగ్రహించినటువంటి మాట. మోషేతో దేవాది దేవుడు చెప్పిన మాటను మోషే ఈ సందర్భంలో ఇశ్రాయేలీలకి మరలా చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ఇశ్రాయేలీలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మోషేతో ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ఇశ్రాయేలీలతో మోషే చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడుగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అని దేవుడు నా మీద కోపపడ్డాడు అని మోషే ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. నా పరిచారకుడు అనబడేటువంటి యెహోషువ అయినా ప్రవేశిస్తాడంట, కానీ నేను మాత్రము దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ప్రవేశించను అని దేవాది దేవుడు నాతో చెప్పాడు. ఏం ధ్యానం చేసుకున్నా గడిచిన దినాల్లో? అపవాది తంత్రములు ఎరగని వారము కాము. అపవాది రక్త సంబంధికుల మధ్యలో ఎలా పనిచేశాడు, సంఘములో ఎలా పనిచేశాడు అని దాదాపు చాలా 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 వారాల క్రితం నుండి ప్రభు మనతో అనేక కోణాల్లో మాట్లాడుతున్నాడు. వాడు ఎలాగా మోసం చేస్తాడు? వాడు తంత్రాలు పన్నుతాడు. వాడెవడో తంత్రగొట్టి, కుయుక్తపరుడు, ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నవాడు. ఇక్కడ మోషేకి ఏం సంభవించింది, మోషే మీద దేవుడు ఎందుకు కోపపడ్డాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అసలు మోషేని దేవుడు ఏమన్నాడు? భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఈ మాట సైతానుగాడు కూడా విన్నాడు. ఎవరు విన్నారు? సైతానుగాది. దేవుడు మనతో ఏదైనా చెప్తుంటే సైతానుగాడు కూడా వింటాడు. ఇప్పుడు మోషే ఎలా అంటాడో మనకు తెలుసు. అయితే మోషే మీద దేవుడు ఎందుకు కోపపడ్డాడు, అసలు ఎక్కడికి ప్రవేశించకూడదన్నాడు, అసలు ఏమి కోల్పోయాడు మోషే దగ్గర ఉన్నటువంటి యెహోషువ ఎక్కడికి ప్రవేశించాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఈ వాక్య భాగములో నుండి దేవుడు మన ఆత్మలతో సూటిగా సుస్పష్టంగా మాట్లాడును గాక. 2 నిమిషాలు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, అపవాది తంత్రములు ఎరగని వారము కాము అంటున్నాడయ్యా పరిశుద్ధుడు అయినటువంటి పౌలు గారు. కృపగల దేవా, మోషే మీద మీరు ఎందుకు కోపపడ్డారో, ఆ కోప ఫలితంగా ఎక్కడికి ప్రవేశపెట్టలేదో, దీనిలో అపవాది తంత్రగొట్టి యొక్క తంత్రమేంటో ఈ వాక్యమును బట్టి, ఈ అధ్యయనాన్ని బట్టి, ఈ ధ్యానాన్ని బట్టి మేమేం గ్రహించుకోవాలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. తండ్రి, నేను మీ స్వాధీనమందున్నాను. నా సర్వదేహము నీ అధీనమందుంది. నీ మాట మాత్రమే నా నోట గుండా బయలు వెళ్ళును గాక. నా ప్రాణాత్మ దేహములు అన్నీ నీకు ప్రతిష్ఠితములై
నీ పరిశుద్ధ వాక్కు మాత్రమే, నీ ప్రేరణ మాత్రమే, నీ నడిపింపు మాత్రమే, నీ యొక్క అద్భుతమైనటువంటి అలంకార ఉపమానములు మాత్రమే నా నోట గుండా విడుదలవునుగాక. నా మట్టుకు నాకు, వింటున్నటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క యూట్యూబ్లో ప్రభువా ఎవరు వింటున్నా ఈ మాటలు వారికి క్షేమ సాధనములుగా ఉండాలి. కృపగల దేవా, నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని మీ ఆత్మ స్వాధీనమందు ఉంచమని, విసుగు పుట్టించే ఆత్మలు, నిద్రమత్తు పుట్టించే ఆత్మలు, పరధ్యానములో నిలబెట్టు ఆత్మలు, నీ వాక్యములకు విరోధమైన ఏ ఆత్మ ఇక్కడ ఉండకుండానుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుని అగ్ని దురాత్మలను దహించి వేయునుగాక. కృపగల దేవా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడమని, సమస్తమును మీ స్వాధీనమందు ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఎంతవరకు కూడా మనం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో నుండి అపవాది తంత్రాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా 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 విషయాలు మనం ఇప్పటికే ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు మోషే మీద దేవుడు ఎందుకు కోపపడాల్సి వచ్చింది, మోషే కోల్పోయినటువంటి దీవెన లేదా ఆశీర్వాదం ఏమిటి అని మనం ఇక్కడ ధ్యానం చేస్తే, మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మిమ్మును బట్టి నా మీద దేవుడు కోపపడ్డాడు. ఎవరిని బట్టి కోపపడ్డాడంట దేవుడు? ఇశ్రాయేలీయులను బట్టి మోషే మీద కోపపడ్డాడంట. ఇప్పుడు దేవుడు ఎవరో మీద కోపం ఎవరో మీద చూపించే దేవుడా చెప్పండి? మనమైతే అత్త మీద కోపం ఎక్కడ చూపిస్తాం? పిల్లల మీద చూపిస్తాం. ఎక్కడో కోపం ఎక్కడో చూపిస్తూ ఉంటాం. మన దేవుడు అలాంటి వాడు అంటే మన దేవుడు అలాంటి వాడు కాదు. ఇక్కడ మోషే అంటున్నాడు, మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోపడ్డాడు. మోషే గారిది ఏం లేదు పాపం. ఇక్కడ మిమ్మల్ని బట్టి అంటే మీ మీద కోపపడాల్సినటువంటి దేవుడు నా మీద కోపడ్డాడు. అంటే మోషే మౌనంగా ఉన్నాడని కోపడ్డా? అసలు మోషే గురించి మనం ధ్యానం చేస్తున్నట్లయితే, దేవుడు మోషే విషయంలో ఏం మాట్లాడాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. రెండవదిగా దేవుని యొక్క కోపాన్ని ఆపేసినటువంటి గనుడు ఎవరో? మోషే. మూడవదిగా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నాలుగవదిగా అందరిలాంటివాడు కాదు మోషే. అందరూ ప్రవక్తలే, అందరిలాంటి వాడు కాదు. అందరూ నాయకులై ఉండొచ్చు, అందరి వంటి నాయకుడు కాదు. కానీ ఎవరు? మోషే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ప్రవక్తలతో ఒకవేళ దేవుడు మాట్లాడితే కలలిచ్చి మాట్లాడతాడేమో, మోషే అలాంటివాడు కాడు. మోషేతో నేను మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు నేను ముఖాముఖిగా మాట్లాడతాను. నా సేవకుడైనటువంటి మోషేకు విరోధంగా మాట్లాడడానికి నాయకి ప్రవక్త మీరెందుకు భయపడలేదు అంటాడు దేవుడు. ఇంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం, దేవుని కోపాన్ని ఆపేయగలిగేటువంటి అనుభవం, లక్షలాది కాల్బలాన్ని నడిపించగలిగేటువంటి అద్భుతమైనటువంటి సహనం, ఓర్పు, సాత్వికం కలిగినటువంటి ఈ వ్యక్తి మీదంట దేవుడు కోపపడవలసి వచ్చిందంట. ప్రభు ఏమన్నాడు? మనకే చెప్పాడు ప్రభు, కోపపడండి కానీ కోపములు ఏముండకూడదు, పాపం ఉండకూడదు. కారణం లేకుండా కోపాలు ఉండకూడదని మనుషులుగా మనకు కూడా తెలుసు. అలాంటిది ఏ కారణము లేకుండానే దేవుడు మోషే మీద కోపపడ్డాడా? అలాంటోడు మన దేవుడు కాదు. సందర్భం జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, ఎప్పుడు చూసినా కూడా ఇశ్రాయేలీల వైఖరి మారలేదు.
వాళ్ళు ఎప్పుడు కూడా ఐగుప్తు వైపుకే చూస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఐగుప్తుల్లో సమాధులు లేవా అంటూ, వాళ్ళు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో మేము తిన్నటువంటి కూరాకులు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, చింతపండు చారులు, ఇంకా అవి ఇవి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఎప్పుడు కూడా దేవుడు తిండి జ్ఞాపకం చేసుకోండి అని అనలే. తినడానికి చక్కగా ఇచ్చాడు, మన కోరిక పుట్టిందనుకో చక్కగా తింటాం, అవునా? అదే జ్ఞాపకాలతో ఏమన్నా ఉండమన్నాడా దేవుడు? దేవుడేమో ఆత్మ సంబంధంగా నడిపిస్తూ అద్భుతాలు చేస్తూ మహాశ్చర్య సూచకార్యాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన అద్భుతాలు పొందుకున్నప్పుడు దేవుడు స్తుతించడం, ఆరాధించడం, మహింపరచడం, మా దేవుడు అంత గొప్పోళ్ళు లేడు అనడం. ఏమాత్రం తేడా వచ్చిందంటే మోసే నువ్వు మా చేతుల్లో అయిపోతావండం. ప్రతి దానికి వాళ్ళు మోసే మీద తిరగబడినా, మోసే మీద రాళ్ళు రువ్వడానికి రాళ్ళు చేతబట్టుకున్నా, మోసేను టార్గెట్ చేస్తున్నా, మోసేను కూర్చోకుండా నిలబడకుండా సమాధానం లేకుండా చేస్తున్నా, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కాబట్టి ఒకరి కాదండి, ఇద్దరు కాదండి, లక్షలాది కాల్బలాన్ని నాయకుడై నడిపించగలిగాడు. హల్లెలూయా. ఒకరోజు మోషే గారు కొండ మీదకి వెళ్ళి దేవునితో సత్సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారు? అహరోను అహరోను ఈ మోషే అన్నవాడు ఏమాయునో అళ్ళిపోయాడు. అహరోను మోషే ఇప్పుడు అల్లిపోలేదు. అద్భుతంగా సాత్వికంతో, సహనంతో, ఓర్పుతో, దేవుడికి కోపం వచ్చి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ తిరుగుబాటు, మోసే నువ్వు పక్కగా తప్పుగా వాళ్ళని వేసేస్తాను, నీలో నుండి ఒక అద్భుతమైన జనాన్ని పుట్టిస్తాను, ఆ జనాంగానికి ఆ జనాంగం నాకు స్వాస్థ్యంగా ఉంటారు. ఎందుకు ప్రభువా? ఎంతవరకు ఆ ఇశ్రాయేలుల జనాంగం నీ స్వాస్థ్యం కాదా? నీ పేరు పెట్టబడినోళ్ళు కాదా? అర్ధాంతరంగా నీవు వదిలేస్తే, అర్ధాంతరంగా నీ కోపం వాళ్ళ మీద రగిలిపోతే, చచ్చిపోతే ఐగుప్తు దేశములో చేసిన అద్భుతాలు ఏమైపోతాయి? ఐగుప్తు దేశములో నీ మహత్య మహిమలు ఎలాగ నువ్వు వెల్లడిపరిచావు? ఇప్పుడు ఏమనుకుంటారు? ప్రభువా ఇశ్రాయేలుని తీసుకెళ్ళాడు కానీ గమ్యం చేర్చలేకపోయాడు, వాళ్ళ దేవుడు అంటారు అని ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ అద్భుతంగా దేవుని కోపాన్ని ఆపుతూ సహనంతో, సాత్వికంతో నడిపిస్తున్నాడు. కానీ పాపం అహరోను గారి వల్ల కాలేదు. అహరోను వల్ల కాలేదు. ఏయ్ అహరోను, మోసే ఏమయ్యాడు? ఏమైపోయాడో? మాకో దేవుడు కావాలి, మాకు ముందు ఒకరు కావాలి, ఎవరొకరు, లేకపోతే నళ్ళేం మేము ముందు వాళ్ళు చూసుకుంటూ నడుస్తాం. అప్పుడు అహరోను ఏం చేశాడు? నచ్చ చెప్పగలిగాడా? ఉపదేశించగలిగాడా? క్రమంలో పెట్టగలిగాడా? మోసే ఎలాంటోడండి? దేవుడు కోపాన్ని ఆపేసేటువంటి ఘనుడండి మోసే. అందుకేనండి మోసే చాలా ప్రత్యేకం. అహరోను ఏం చేశాడు? వీళ్ళు దెబ్బకే అళ్ళిపోయి, దేవుడే కదా మీకు కావాలి, మీకు దేవుడే కదా, నేను చేసేస్తాను, దేవుణ్ణి నేను ఈయన గారు చేసేస్తాడంట దేవుణ్ణి. ముక్కుల్లో ఉన్నటువంటి ముక్కు పుడకలు, చెవుల్లో ఉన్నటువంటి పోగులు అన్నీ తీసిచ్చేయండి. అందరూ ఇచ్చేసారు. ఏం కావాలి ఇప్పుడు? దేవుడు కావాలి. అన్నిటినీ కరిగించాడండి. ఒక దూడ ఆకారం వచ్చిందండి, ఈయనే దేవుడు అన్నాడు ఆయన. అహరోను ఎంత గొప్ప అద్భుతమైనడు దేవుడు తెలుసు. ఆ రోజు మోసే ఏమన్నాడో, నేను మాట మాంద్యం కలిగినోడు అంటే, అహరోను లేడా? అహరోను నేను ఏర్పరచుకోలేనా? నీ స్థానంలో అహరోన్ని పెట్టలేనా? అహరోన్ని పెడతానన్నాడా? నీ నోటికి నోరుగా ఉంటాడు, నీకు ప్రవక్తగా ఉంటాడు, అంతే. అహరోనిని నేను చూసా. ఫ్యూచర్లో అహరోను ఎలా ఉంటాడో, మోషే ఎలా ఉంటాడో నాకు తెలుసు. హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయనకు తెలుసు. అంతవరకు మోసే నడిపించాడు కానీ 1-2 రోజులకే చేతులు ఎత్తేద్దుడు. ఎవరో? అహరోను. అయితే ఇప్పుడు ఎత్తేసాడా? సర్వ సృష్టికి కారణభూతుడు, ఐగుప్తులు అద్భుతాలు చేసిన వాడు, ఐగుప్తు తొలుచులను హతమార్చిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి విస్తారమైన అద్భుతాశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేసి ఆయన మహత్య మహిమలను కనుపరిస్తే ఈయన చేతులతో దేవుడు చేసాడంట. ఆ దేవుడిని పక్కన పెట్టేసి ఎవరో? ఎంత గొప్పోడండి అహరోను. ఆ దేవుడిని ఆయన మర్చిపోయాడు, దేవుడు చేసాడు. దేవుడి గురించి ఏమైనా చెప్పాడు అక్కడ? చెప్తే చంపేస్తారని భయం. కానీ మరి మోసే రాళ్ళు రువ్వడానికి వచ్చేసినప్పుడు
దేవుడు కొరకే నిలబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు అహరోను ఏం చేశాడు? దూడం చేశాడు. ఇదే మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి నడిపించింది అన్నాడు. వీళ్ళకి పాటే కదా, ఏ దేవుడైనా పాటే ముందు. మన దేవుడైతే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఇప్పుడు ఈ దూడకు స్తోత్రము గానము. దూడకే ఏమన్నారు? ఓ దూడా, ఐగుప్తీయుల్లో దేశములో నుండి మమ్మును ఈ స్థలములకు నడిపించిన దూడా, నీకు స్తోత్రము కలుగునుగాక. అమ్మ బాబోయ్, విగ్రహారాధన చేయకూడదని దేవుడు చెప్తే విగ్రహాన్నే చేసేసాడు. ఎవరండి? అహరోను. మొత్తం ఇశ్రాయేలీల కాల్బలం అంతవరకు చేసినటువంటి ఆ దేవుని అద్భుతాలను మరిచిపోయి, దేవుని ఆశ్చర్యకార్యాలను మరిచిపోయి, ఇప్పుడు తమ చేతులతో చేసుకున్నటువంటి విగ్రహం అనబడేటువంటి దూడనే దేవుడిగా భావించేలాగా నాయకత్వం వహించిన మహనీయుడు అహరోను గారు. అంటే చంపేస్తారు. మరి చంపేస్తే ఏదైనా చేసేస్తావా? శద్రక్ మేషక్ అబేద్నెగోలు చంపేస్తానని అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేస్తారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు? చావైనా రేవైనా మాకేం పర్లేదు, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాం, చస్తే దేవుని కొరకు హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతాం, అక్కడ యుగాలు బ్రతుకుతాం అనుకున్నారు. హల్లెలూయా. మరి దానియేలును కూడా సింహాల బోన్లో వేసేద్దామంటే లేదండి, రాజుగారు చంపేస్తారా నన్ను, సింహాలు నవిలేస్తాయ్యా నన్ను, నీ కాళ్ళు పట్టేసుకుంటాను, నువ్వే నాకు దేవుడు అన్నాడా? దేవుని కొరకు చావైనా అద్భుతంగా మున్ముందుకు కొనసాగిన ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళు. మరి అహరోను గారు ఎవరు? చంపేస్తారేమో అని విగ్రహాన్నే చేసేసి, దూడనే చేసేసి, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించిన దేవుడు ఈ దూడే అన్నాడు. దేవుడు తట్టుకోగలండి? మోషే ఏమో అక్కడ కొండ మీద దేవునితో సహవాసం చేస్తే దేవుడు అన్నాడు, మోషే అర్జెంటుగా కొండ దిగాను. దేవుడు తట్టుకోలేడమ్మది. నీవు నాతో సహవాసము చేయుట కంటే ముఖ్యం, నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళందరూ చెడిపోయారు, వాళ్ళందరూ చెల్లాచెదరైపోయారు, వాళ్ళ హృదయాలు చెదిరిపోయినాయి. దేవదేవుడిని నన్ను మరచి వేరొక దూడ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు అజ్ఞానిగా ప్రవర్తించడం. మోషే, నీ సహవాసంలో ఉన్నాను కదా ప్రభు, ఉపవాసంలో ఉన్నాను కదా ప్రభు అన్నాడా? చకచక దిగి వాళ్ళందరి నిమిత్తము కూడా అక్కడ చేయాల్సినవన్నీ చేస్తే దేవుని యొక్క కోపం ఆగింది. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరో మోషే. ఎక్కడా కూడా ఏ రిమార్కు చూడలేం. ఆ రోజున మనం మొన్న బుధవారం ధ్యానం చేసుకుంటున్నట్లుగా మిర్యాము అయినా అపవాది తంత్రంలో పడిపోయింది. కానీ మిర్యాము విషయంలో, అహరోను విషయంలో కూడా మోషేకు విరోధముగా ఎంతగా మాట్లాడినా, నువ్వేంటి గొప్ప అన్నా నోరు ఎత్తనటువంటి సాత్వికుడు ఎవరో, అపవాదికి అవకాశం ఇవ్వనటువంటి వాడు ఎవరో మోషే. అంత అద్భుతమైనటువంటి వాడు మోషే. ఇశ్రాయేలీని అంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి అనుభవం కలిగిన వాడు. కానీ దేవుడు మోషే విషయంలో సంతోషపడడం, నాయకత్వాన్ని బట్టి ఆనందించడం, దేవుని యొక్క కోపాన్ని ఆపుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషించడం, దేవుడు మోషే కొరకైనటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నప్పుడు కూడా ఎవరు వింటున్నారు? అపవాది విన్నాడు. అపవాది అసలు ఎలాంటి వాడంట? అదును చూసుకుని వస్తాడు. మనలాగా ఎలా పడితే అలాగొచ్చాడు. మనం చూడండి, ఏదైనా విషయం చెప్పాలనుకో భోజనం పెట్టి చెప్పేస్తూ ఉంటాం భర్తలకి. ఆవిడ కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. రాగానే చెప్పేయాలనుకుంటాం, అది కావాలని చెప్పేయాలనుకుంటాం. మనం అజ్ఞానులు. వాళ్ళ మూడ్డు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పద్ధతులతో మనకు సంబంధం ఉండదు, మన పని అయిపోవాలి. సైతానుగాడు మనకంటే చాలా తెలివి ఈ విషయంలో. వాడెవరో కుయుక్తిపరుడు, లౌక్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంతవరకు కూడా రాళ్ళు రొట్టెలు చేయరు అనుకోలే, అనలే. కరెక్ట్గా ఆకలితో మలమల కడుపు మాడిపోతుంటే ఎస్ ఇది అనుకూల సమయం అనుకున్నాడా? వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఆకలేస్తుందా? రాళ్ళను రొట్టెలుగా చేసుకు తినే. ఆకలేస్తుంది బాబు, బాగా చెప్పావు, నాకు అస్సలు తట్టలేదు,
రాళ్ళు రొట్టులగుగా కానగానే అయిపోతాయి కదా, నిజమే కదా అనుకున్నాడా? దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతారు ఇటువంటి పరిస్థితుల్లో అయినా. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, శరీర సంబంధమైన వాటి వలనే కాదు, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో బ్రతుకుతాడు. హల్లెలూయా. అవునా? మిరియాము దగ్గరకు కూడా ఎలాగొచ్చాడు? అంతవరకు చాలా బిజీగా ఉన్నారు. మిరియామైనా అహరోన్ అన్న వీళ్ళందరూ అంత బిజీగా ఉన్న వాళ్ళ మధ్యలో కూడా వచ్చి కూషు దేశపు స్త్రీ అనే కారణాన్ని బట్టి మిరియాముని ఏం చేశాడు? వాడుకున్నాడు. ఇలాగ మనం చూస్తే అదును చూసి వేటాడడానికి వస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, సింహమైనా పులైనా కూడా అదును చూసుకొని వేటాడడానికి వస్తుంది. అందుకే వాడికి పెట్టిన పేరేంటంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగులాడుతాడు. గర్జించు సింహం ఎలా వస్తుంది వేటకే? ఎవరిని మింగుదామా అని. అందుకని సాతానుగాడు కన్నేసి ఉంచాడు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడా మోషే? దేవాది దేవుని యొక్క కోపాన్ని కూడా మోషే ఏం చేస్తాడంట? అణిచేస్తాడా? సమాధానం చేసేస్తాడా? అంత గొప్పోడా అని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఎక్కడా కూడా మోసే దొరకలేదు. దొరకలే. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మిరియాము చనిపోయింది. మిరియాము ఎప్పుడైతే చనిపోయిందో ఇప్పుడు ప్రేమాప్యాయతలు అనురాగాలు అన్ని గాలికి ఎగిరిపోయినాయి, కానీ అప్పుడు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. చాలా ప్రేమ, చాలా ఆప్యాయత, చాలా అనురాగం, చాలా రక్త సంబంధం యొక్క తీపి. అక్క ఎప్పుడైతే చచ్చిపోయిందో అహరోను కానీ మోషే కానీ మిక్కిలి దుఃఖంలో మునిగిపోయారు. చాలా సంతాపపడుతున్నారు, చాలా అంగలారుస్తున్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, చింతలో ఉన్నారు, చాలా చీకులో ఉన్నారు వాళ్ళు. అటువంటి టైంలో ఇశ్రాయేలీలకు బాధ ఉండొద్దా ఏమండి? మోషే ఏమన్నా అక్కడ తినేస్తూ బాధపడుతున్నాడా? త్రాగేస్తూ బాధపడుతున్నాడా? అక్కడ కూడా మోషే సఫర్ అవుతూనే అక్క చనిపోయిందని అహరోను మోషేలు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు తెలుసా? రండి చూపిస్తాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నుండి. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఎక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. ఈ కాని చోటకు మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, తాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, మిరియాము పాతి పెట్టబడింది చనిపోయి. ఇప్పటికంటే అప్పుడు చాలా ప్రేమలు అని చెప్పాను కదా, అందుకని వాళ్ళ ప్రేమతో చాలా వేదంతో ఒక మనిషి చచ్చిపోయినట్టు చాలా బాధ అప్పట్లో. ఇప్పట్లో లేదనుకో, కరోనా వచ్చాక మొత్తానికి ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నారు. అర్థమైందా? కానీ ఇక్కడంట చనిపోయి పాతి పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ కాని చోటికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? కాని చోటు అంటది అన్నారు. ఇక్కడ గింజలు లేవు, గింజలు కావాలంట పక్షులకి. ఇక్కడ గింజలు లేవు, నీళ్లు లేవు, ఇంకా అంజూరపు మా పశువులకి నీళ్లు లేవు, కాని చోటికి మమ్మల్ని రప్పించావు. గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్ళే లేవు. ధాన్యం పళ్ళు గుర్తొచ్చాయి అప్పుడు.
ఏమండి మనం దానిమ్మపళ్ళు తింటానే ఉన్నాము రోజంతా. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోతే తెచ్చుకు తింటాం. వీళ్ళ ధ్యాస చూడండి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రేమలు పోయినా మనోళ్ళు ఎవరన్నా చనిపోయారనుకో, అది సాయంకాలం పూట చనిపోయారనుకో, రాత్రంతా శవం ఉందనుకో, మనం ఏం చేస్తాం? తిండి తిప్పలు మానేసి కడుపు కట్టుకునైనా ఒక్క రోజైనా, ఈ రోజుల్లో చాలా ప్రమాదకరమైన రోజులు, తినకపోతేనే జబ్బు, తిన్నా జబ్బు ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనము శవం దగ్గర ఎలా ఉంటాం? మామూలుగానే ఉంటాం, ఇంకా బాధలోనే. మొత్తానికి వాళ్ళందరూ బాధపడుతుంటే అయ్యయ్యో కొంచెం బెటరే మనం. అక్కడ ఏమో సిచ్యువేషన్ ఏంటి? మిరియం అంటే మామూలు వ్యక్తా? మిరియం అంటే ఎవరండి? నాయకురాలండి. ఆమె ప్రవక్తిని. ఆమె తుంబుర సితార సునాదాలు చేతబట్టుకుని ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని కూడా ఆరాధనలోనికి నడిపించేటువంటి గొప్ప ఆరాధికురాలు, అభిషక్తురాలు, అద్భుతమైనటువంటి ఆత్మీయ తల్లి అంటాను నేను. అటువంటి తల్లి చనిపోతే, అటువంటి నాయకురాలు చనిపోతే, అటువంటి మార్గదర్శకురాలు చనిపోతే, అంతవరకు ఇశ్రాయేలుల పక్షముగా తను తన యొక్క సహోదరులు సమస్తాన్ని కూడా త్యజించి దేవుడు అప్పగించినటువంటి ఇశ్రాయేలుల సర్వ సమాజమే మా జీవిత పరమార్థం అన్నట్టుగా, ఎంత కష్టమైనా, ఏదైనా తేడా వస్తే సనుక్కుంటుంటే, గొనుక్కుంటుంటే, ఏదైనా తేడా వస్తుంటే చేతుల్లో రాళ్ళు పట్టుకుంటుంటే, ఏదైనా తేడా వస్తుంటే సమాధులు లేవంటుంటే, ఏదైనా తేడా వస్తుంటే మీదకెళ్తుంటే, ఈ ముగ్గురు ఒకే తల్లి బిడ్డలు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత వేదనైనా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఇశ్రాయేలుల సమాజం పక్షముగా వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళకే ఆకాశం నుండి మన్నాను కురిపించడం మొదలుకొని, నీళ్ళు ఇవ్వడం మొదలుకొని, వారికి ఆహారం మొదలుకొని, వారికి మాంసాహారం మొదలుకొని, వారి అవసరతలన్నిటి విషయంలో దేహి అనుకుంటూ దేవుడి వైపుకు చేతులు ఎత్తుతూ, వాళ్ళకే కడుపు నిన్నట్లే, వాళ్ళకే దాహమే, వాళ్ళకే ఆహారం లేదు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ వారి భారమే కాక, వారి కుటుంబ భారం కాక, వారి బిడ్డల భారం కాక, వారి సమస్యలు కాక, లక్షలాది కాల్బలం యొక్క సమస్యలను వీపు మీద వేసుకుని, వాళ్ళకి లేదండి ఆకలి బాధ, వాళ్ళకి లేదండి దప్పిక, వాళ్ళకి లేదండి కష్టం సుఖం, వాళ్ళకి లేదండి ఇరుకు ఇబ్బంది, వాళ్ళకి లేదండి వ్యాధి బాధ, అన్నున్నా వాళ్ళ కుటుంబం అంతా ఆ దేవుడు పెట్టినటువంటి భారాన్ని బట్టి, ఆ దేవుని ఎదుట యథార్థతతో వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచించుకోకుండా ఎంత చేస్తున్న జీవితమే ఇశ్రాయేలుల కొరకు దారపోస్తున్న, ఎక్కడికక్కడ చివాట్లు, ఎక్కడికక్కడ చేదరింపులు, ఎక్కడికక్కడ అవమానాలు, ఎక్కడికక్కడ నిందలు, ఎక్కడికక్కడ అపహాస్యాలు, అవహేళనలను, అయినా అన్నిటినీ తాలుకుంటూ ఇప్పుడు ఆ తల్లి చచ్చిపోతే వీళ్ళకి గింజలు లేవంట, వీళ్ళకి నీళ్లు లేవంట, వీళ్ళకి అంజూరపు పళ్ళు లేవంట, వీళ్ళకి ధాన్యపు పళ్ళు లేవంట. శవం దగ్గర కూర్చుని తింటారా? ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారండి వీళ్ళు. అసలు వీళ్ళకి అసలు మేనస్సు ఉందా? ఈ భయంకరమైన రోజులు అప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పట్లో బోల్డు బలం ఉండేదండి మనుషులకి. ఆ రోజున యాకోబు చచ్చిపోతే యోసేపు వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు ఏడ్చారండి. సౌలు చచ్చిపోతే దావీదు ఎన్ని రోజులు ఉపవాసం చాటించి ఏడ్చారు. వీళ్ళు ఎన్ని రోజులు ఏడాలి? ఆదిలో ఉన్నవాళ్ళు. ఈరోజు మనమే ఏమీ శక్తి లేదు, బలం లేదు, ఒళ్ళు శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఏదో జబ్బే, తింటూ జబ్బు, తినపోతూ జబ్బు. అయినా కానీ కష్టం సుఖం మనకు లేదా? మన ఇరుగు పొరుగు చచ్చిపోతుంటే వాళ్ళతో సుఖపడుతున్నామా, సంతోషపడుతున్నామా? ఇంట్లో కూర్చుంటున్నామా, శవాల దగ్గర కూర్చుంటున్నామా? మరి వీళ్ళేంటండి బాబు విపరీతంగా, వీళ్ళ నడతేంటండి అంత విపరీతంగా? మోసి ఏమైపోతాడు? ఇంతగా తట్టుకుని, ఇంతగా తాళుకొని, ఇంతగా సాత్వికాన్ని కనిపరిచి, ఇంతగా విధేయుడై, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా దిగమింగుకుంటూ, అతడు ఒక మనిషి కాదన్నట్టుగా, మనిషికి అయితే ఫీలింగ్స్ ఉంటాయి, అతడు ఒక మనిషి కాదనుకున్నట్టుగా, నేను దేవుని కోసం చచ్చిన కుక్కను, చచ్చిన పామును అన్నట్టుగా, అన్ని నిందలు, అన్ని అవమానాలు, అన్ని అవహేళనలు మీదకొస్తున్నా. ఏం తింటున్నాడని మీదకొస్తున్నారు? అతను పెడితేనే మీకు తిండి, అతడు దేహి అని చేతులు ఎత్తితేనే తిండి. అయినా కానీ ఏమి పెడుతున్నారని మీదకొస్తున్నారు అర్థం పర్థం లేకుండా. అయినా తట్టుకుంటూ దేవుడు కోపాన్ని ఆపుతూ అంతగా ఉన్నా, సమాధులు లేవనుకుంటున్నావా? గింజలు లేవు, అంజూర పడలు లేవు, దానిమ్మ పళ్ళు లేవు,
ఏ బాబా బ్లడ్ తక్కువైందా, ఏమైనా రోగం వచ్చిందా? ఈ రోజుల్లో కూడా దైవజనుడికి దైవజనులు అన్న వాళ్ళకి దేవుడు కొరకండి భారముతో, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఇరుకులు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. కానీ ఎందుకు? ఆ దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా చేయాలని, శరీర సంబంధమైన వాటి కొరకు ప్రోకులాడుతూ ఇది ఎప్పుడు అవుద్ది, అది ఎప్పుడు అవుద్ది, ఇది ఎప్పుడు జరుగుద్ది, అది ఎప్పుడు జరుగుద్ది. ప్రార్థన చేస్తున్నారా లేదా మీరు? అసలు ప్రార్థన చేస్తే ఎప్పుడో జరగాలి కదా మాకు. అయినా కానీ ఎందుకు? దేవుణ్ణి బట్టి ఈ నేటి దైవజనులు ఆత్మీయులు అనబడినాళ్ళు మేము చచ్చిన కుక్కలు లాంటోళ్ళు, చచ్చిన పాములు లాంటోళ్ళు అని దేవుని వైపుకే చేతులు ఎత్తుతుంటే వాళ్ళకి నీరు వస్తుంది, గాలి వస్తుంది, ఆహారం వస్తుంది, వస్త్రం వస్తుంది. లేకపోతే ఎప్పుడు చచ్చిపోదురు వాళ్ళు. ఎప్పుడు ఏమైపోదురు? ఈ రోజుల్లో వాడు ఆ బాధ ఆడిదే. ఈ రోజుల్లో ఎవడ బాధ? వాడిదే. ఇప్పుడు చెప్పండి, మోషేకు కోపం రావడం సబబా కాదా? చెప్పండి. సబబే కదా కోపం రావడం. ఏమన్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు కూడా హల్లెలూయా. అక్కడేమో శవాన్ని పాతిపెట్టి ఏడిసి దుఃఖంలో ఉంటే, అప్పటికీ కూడా మాకు నీళ్ళు లేవు, మాకు అది లేదు, మాకు ఇది లేదు, శరీర సంబంధమైందే. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? ఆయన చేస్తేనే రావాలా. పాపం ఆయన శ్రమలో ఉన్నారు కదా, మరి మీరు మొర్రపెట్టొచ్చు కదా. ఇశ్రాయేలీయులారా మీరు మొర్రపెట్టొచ్చు కదా. మేము మొర్రపెడితే డౌటేనండి, వస్తుందో రాదని. ఏమోనండి, డౌటే. అందుకేనండి మాకు టైం వేస్ట్ అవ్వకూడదు. మీరే మొర్రపెట్టేస్తే అలా పడిపోతాయండి అన్నీ. మేము మొర్రపెడతాంలేండి, అయినా కానీ మీది ఉండాలండి. తెలుసు, ఉండాలని తెలుసు. ఎందుకంటే ఏర్పాటు జనాంగం అని తెలుసు, ఏర్పాటు చేయబడిన వారని తెలుసు, ఎన్నుకొనబడిన వారని తెలుసు, ప్రతిష్ఠింపబడిన వారని తెలుసు, ప్రత్యేకింపబడిన వారని తెలుసు. ఏం చేయాలి ఇప్పుడు? ఎంత మంచోళ్ళో చూడండి. అహరోను మోషే ఇద్దరు కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? మహాప్రభు మా ఊళ్ళకి నీళ్ళే లేవంటున్నారయ్యా, మా పశువులకు నీళ్ళే లేవంటున్నారయ్యా. ఎలాగుందో తెలుసు ఇక్కడ, ఈలేవు అయిలేవు అయిలేవు వీలే, నీళ్ళే లేవు. ఇవన్నీ కాదు, నీళ్ళే లేవు. అవన్నీ ఏంట్లే, నీళ్ళే లేవు. ఆహా, ఎంత బాగా అర్థం చేసుకున్నారండి మోషేని. ఎక్కడ మొరపెట్టారు వీళ్ళు? ఎవరు కొరకు మొరపెట్టారు? మెచ్చుకోవాలి కదండి ఇలాంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఇటువంటి సేవకులు ఉన్నారు కాబట్టే ఇశ్రాయేలీయుల విపరీతమైన ప్రవర్తన, దేవునికి కోపం మీద కోపం వచ్చేసి ఏసేస్తానండి అన్నప్పటికీ పడిపోతున్నారు. ఎక్కడ? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అదుగదుగదుగదుగో మరణ పంచుల్లోకి వెళ్ళిపోతుంటే మళ్ళీ దైవజనులు అక్కడ అన్ని సమస్యలున్నా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి మళ్ళీ చేతులెత్తాలి. చేతులెత్తుతుంటే అప్పుడు పోబోతున్నటువంటి ప్రాణాలని దేవుడు నిలపడం, కష్టాల కడలిలో నుండి తీయడం, శరీర సంబంధంగా మా పిల్లలకు పెళ్ళిళ్ళో జరపడం, మా పిల్లలకు ఉద్యోగాలు జరపడం, శరీర సంబంధమైన అన్నీ కూడా జరపడం, ఇదంతా కూడా జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి త్యాగశీలులు ఉన్నారు కాబట్టే ఈరోజు సంఘానికి దేవుడు దైవజనులను ఎందుకు నియమించారో తెలుసా? ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యేకింపబడిన దైవజనులు అంత సాత్వికులేమీ కాదు. అహరోన్ని ప్రతిష్ఠించుకోలేదు ఆ స్థానంలో. ఎందుకంటే మోషే ఏంటో దేవుడికి తెలుసు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. మోషే హృదయం ఏంటో దేవుడు తెలుసు. మోషే తత్వం ఏంటో దేవుడు తెలుసు. మోషే మనస్సు ఏంటో దేవుడు తెలుసు. అసలు మోషే ఎవరి కోసం బ్రతుకుతున్నాడు అనేది కూడా దేవుడు తెలుసు. ఎవరి కోసం బ్రతుకుతున్నాడు మోషే? ఆ దేవాది దేవుడు అప్పగించినటువంటి సర్వ సమాజం అనబడే సంఘం కొరకు బ్రతుకుతున్నాడు. అప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తితే దేవుడు ఏమన్నాడు? మోషే మోషే ఓకే, నీ మనవి ఆలకించాను అయ్యా. వీళ్ళ నీళ్ళ లేక బాధపడుతున్నారయ్యా. ఇలాగనే ఎత్తున్నారు ప్రభా, అలాగనే ఎత్తున్నారు అనలేదు అక్కడ. ప్రభా మీదకు వచ్చేస్తున్నారు ప్రభా, రాళ్ళు రువ్వేస్తున్నారు ప్రభా, చూడలేకపోతున్నారు ప్రభా అనలే. చేతులు ఎత్తి ప్రభా సర్వ సమాజానికి నీళ్ళు ఇవ్వయ్యా, ఇంతవరకు నీవు వీళ్ళని పోషించిన దేవుడు ఇక ముందు పోషించగలవన్న విశ్వాసం నాకుందయ్యా వాళ్ళకి లేకపోయినా.
పోషిస్తావు నువ్వు, నమ్మదగిన దేవా, నువ్వు నీళ్ళు ఇవ్వయ్యా. వెంటనే మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో. మోషే బండతో మాట్లాడు. అంతవరకు పాపం మోషే మీ ముందు పెట్టాను కదా ఎలాంటి పరిస్థితుల్ని దాటుకుని వచ్చాడో. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుని మాట తెచ్చుకుని దేవుడు అన్నాడు, సర్వ సమాజం ఎదుట బండతో మాట్లాడు అన్నాడు. వీళ్ళేమో తెత్తనాడా నీళ్ళు అన్నట్టు ఒకడు సూపులతో కొడేస్తారు తెలుసా జనం. నోటి మాటతోటే కొట్టక్కర్లేదంట, చూపుల్లో తెలిసిపోద్ది అనమాట జనం ఎలా కొడతారు. అసలు హృదయంలో ఏమి నిండుందో కళ్ళల్లో కనపడిపోద్దంట. తెలుసోలేదో మీకు? తెలుసు, ఎందుకు తెలుదా? చూపులు అలాగ అయిపోతాయి అన్నమాట, ఎర్రగా నిప్పుల్లాగా. అవునా? అయిపోతాయి. అలాగున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి, నువ్వు నీళ్ళు ఇస్తావా రాళ్ళు వేసేమా? రాళ్ళు చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మోసే రియాక్షన్ ఎలా ఉంటుంది? సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బ్యాడ్గా ఉన్నాయి కదా. అక్కడేమో ఆవిడ చచ్చిపోయింది, అయినా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, సర్వ సమాజం ఎదుట మాట్లాడమన్నాడు. వీళ్ళేం మంచి వార్త, ఏ వార్త తెలదో, మంచి వార్తతోటే వస్తుంటే ఏంటి నీళ్ళకి సంబంధించిన ఏం చేసినట్లేదట్టి వస్తున్నారు కర్రలట్టుకుని, ఏం పట్టుకుని, సంకేతమేం కనబడట్లేదట్టి. కనబడిపోవాలి వీళ్ళకి. చెప్పాను కదా నేను, ఇలాగ వస్తున్నప్పటికి ఇలా మనం ఏది అనుకున్నామో అలా కనబడిపోవాలి, అలా దిగిపోవాలన్నమాట. అలా వచ్చి ఏం జరిగింది అప్పుడు? కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు, కళ్ళెరే ఉండరు, నన్ను ఆపకండ్రా అన్నవాడు ఒకడు. అలాంటప్పుడు ఇంకా కోపం వచ్చిందండి. అప్పుడు అన్నాడు, ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్ళు ఇవ్వాలా అని సర్వ సమాజం ఎదుట బండతో దేవుడు మాట్లాడమంటే 2 సార్లు కొట్టాడంట. మీరు చెప్పండి, సబబా కాదా కోపం? మీరు మామూలుగా అంత కూడా అక్కర్లేదండి. మీకు మామూలుగా ఏదన్నా వస్తే పిల్లల వీపులు చట్నీలు అయిపోతాయి, మళ్ళీ పక్కన ఏది ఉంటుంది. ఎవరికైనా మనుషులం కదా, సహజమే. వాళ్ళు అయితే దోళ్ళమే చూపిస్తారు, సహజం. దోళ్ళే తేరగుంటే తిరగబడి కొట్టవు కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, సబబా కాదు? ఒక్క మాట చెప్పండి, మీరు అందరూ సబబ్ అంటారా? చేతులు ఎత్తండి ఒకసారి, ఎవరు సబబ్ అంటారు? నేను ఇందులో ఏమి చెప్పనులే, ఇందులో ఏం పెట్టను, భయపడకండి. నిజంగా సబబే అనిపిస్తుంది నాకు కూడా. సబబే, అందులో ఏముంది అని అనిపిస్తుంది మనకైతే. కానీ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, నీతి న్యాయ యథార్థతలనే జరిగించే దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు దానిని తప్పు పట్టడం జరిగింది. ఎందుకు తప్పు పట్టాడు అంటే, దేవుడు యొక్క మాటలో విరోధమైనటువంటి కార్యాలు అక్కడ జరిగిపోయినాయి. ఆ కోపంలో ఏం జరిగిపోయింది? దేవుడు ఏమన్నాడు? కోపపడు, కోపంలో పాపం ఉండకూడదు అన్నాడు. కానీ అక్కడ పాపం జరిగిపోయింది. కాని మాటలు మాట్లాడకూడదు అన్నాడు, అక్కడ కాని మాట ఒకటి వచ్చేసింది. అక్కడ ఇంకా తను చాలా మంచివాడే, మీ కొరకు మేము నీళ్ళు ఇవ్వాలా అంటే దేవుడు ఏమనుకున్నాడు? ఓహో, అంటే ఎప్పుడు మీరు ఇచ్చారా? దేవుడు అంతే మరి. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యములో నుండి అర్థమవుతుంది ఆయన వ్యక్తిత్వం. ఇప్పుడు బాగా అర్థమవుతుంది వ్యక్తిత్వం. ఇక్కడ మీ కొరకు మేము నీళ్ళు ఇవ్వాలంటే దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అయితే ఎంతవరకు ఇచ్చింది మీరన్నమాట, ఎంతవరకు నడిపించింది మీరన్నమాట, ఎంతవరకు బండను చీల్చింది మీరన్నమాట, లక్షలాది కాల్బలానికి నీళ్ళు ఇచ్చింది మీరన్నమాట. అయ్య బాబు, ఇదేంటండి బాబు? ఇంకొక మాట, కాని మాట మాట్లాడాడు అక్కడ. ద్రోహులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఆ మాట. మత్తయి సువార్త ముందు 106వ కీర్తనకు రండమ్మా. 106వ కీర్తన 106వ కీర్తన 106వ కీర్తన 32 చదవండి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించి 106 కీర్తన 106:32 నుంచి చదువుతున్నాను. మెరీబా జలముల యొద్ద
వారు ఆయనకు కోపం పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఇట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేసిరి. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. పెదవులతో ఏం పలికాడు? ఇప్పుడు అది సబబే అయినా కూడా దేవుడు వాక్యానుకూలంగా పనిచేస్తాడు. ఇప్పుడు దేవుడు మోషేను చూస్తూ ఉన్నప్పుడు ఆ కోపంలో అతడు మొట్టమొదటగా కాని మాట వచ్చేసింది. కాని మాట. ఏ మాట కాని మాట అంటే ద్రోహులారా, ద్రోహులారా. ఇప్పుడు మనం కాని మాటలు ఎన్ని మాట్లాడేస్తాం. అలాగైతే ధ్యానం చేస్తుంటే అది అర్థమవుతుంది. మనం కాని మాటలు ఎన్ని మాట్లాడేస్తాం. కాని మాటే కదా, లేనిపోయిన కూడా పెట్టేస్తూ ఉంటాం. ముందో మాట వెనకో మాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలదు, వాళ్ళ మీద లేనిపోయిన మాటలు. మేము ఎలాంటి వాళ్ళో మీకు తెలదు, మా మీద లేనిపోయిన మాటలు. మీ పక్కింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలదు, వాళ్ళ మీద లేనిపోయిన మాటలు, కాని మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. ఏమొచ్చేసింది ఆయన నోట్లోంచి? అనుకుని ఉంటాడు. అసలు నేను అంటాను ఇప్పటికైనా, మిక్కిలి సాత్వికుడు అంట. సైతాన్ గడు ఏం చేశాడు? అప్పటి నుంచి అదును చూసి కనిపెడుతున్నాడు అనమాట. ఎలాగ వీడిని. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే ఆయన కోపంలో ఎప్పుడు కూడా పాపం ఉండదని అర్థం. దీన్ని ఎవరు పట్టుకున్నారు? సాతాను కూడా పట్టుకున్నారు. అదును చూసి సమయాన్ని చూసి ఎవరిలో దూరాడు? ఇశ్రాయేలు ఎప్పుడు దూరతూనే ఉంటాడు కదా, ఇప్పుడు కూడా అదును చూసి ఉపయోగించుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని ఉపయోగించుకొని సనిగించి గొణిగించి అతని మీద టార్గెట్ చేసి అతనిని కాని మాట పలికించేంత ఫ్రస్ట్రేషన్లోనికి అతన్ని తీసుకెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, ఇప్పుడు ఇలా ఉండకూడదు, ఇప్పుడు అలా చేయకూడదు, ఎప్పుడు వాక్యానికి విరోధంగా ఉండకూడదు, ఎప్పుడు అలా తిట్టకూడదు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది, ఇక ముందు జరగకూడదని అనుకుంటానే ఉంటావు, ప్రార్థన చేసుకుంటూనే ఉంటావు, సందర్భం వస్తూనే ఉంటుంది. నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నావో ఖచ్చితంగా జరిగిపోద్ది. ఇక్కడ కాని మాట ద్రోహులారా. ద్రోహి అనువాడు నరకాగ్నికి అప్పగింపబడతాడు అన్నాడు. రెండవదిగా ఏంటంట? మీ కొరకు మేము నీళ్ళు ఇవ్వాలా అంటే దేవుడు ఏమనుకున్నా? మీరే ఇచ్చారా? తర్వాత ఏంటి అక్కడ రాయబడిన మాట? సర్వ సమాజము ఎదుట మీరు బండతో మాట్లాడండి. సర్వ సమాజం ఎదుట బండతో మాట్లాడారా? బండను 2 సార్లు కొట్టారా? అంటే సర్వ సమాజం ఎదుట ఆయన నామాన్ని తక్కువ చేశారు, ఆయన నామాన్ని సన్మానించలేదు. ఇశ్రాయేలీయుల ఎదుట ఆయనను సన్మానించలేదు, ఆయనను నమ్ముకున్నట్టుగా బ్రతకలే. ఆయనే దేవుడు, ఆయనే సర్వం, ఆయనకి విధేయులు అవ్వాలి. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మాటకు విధేయత చూపాలన్న దాంట్లో తప్పారు. చూసారు ఎన్ని తప్పిపోయినాయో ఆ మాటలో? ద్రోహులారా అందులో తప్పారు. మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అంటే ఇప్పుడు మీరే ఇచ్చారా? అక్కడ తప్పారు. తర్వాత సన్మానించలేకపోయారు, నమ్ముకోలేకపోయారు, ఆయన్ని నమ్ముకోలేకపోయారు. ఇశ్రాయేలీలందరి ఎదుట కూడా దేవుని నామాన్ని తక్కువ చేశారు. ఇప్పుడు చూడండి, దేవుడు అంటే ఏంటో చూడండి ఫస్ట్. అందుకని దేవుడు ఏమన్నాడు? మోషే, మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండంలో, నీ పరిచారకుడైనటువంటి నూను కుమారుడైన యెహోషువ ప్రవేశిస్తాడు. ఎక్కడికే? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. నీవు ప్రవేశించవు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి సాతానుగాడు ఇశ్రాయేలీల్లో నుంచి ఏం చేశాడు? బాణం వేశాడు.
ఇశ్రాయేలీలు అలాగ ఉండకపోతే నేను ఇలా మాట్లాడకపోతును కదా ప్రభువా, ఒక కారణం ఉంది కదయ్యా అంటే, అవును బాబు వాళ్ళు అలాగ అన్నందుకే నువ్వు ఇలా మాట్లాడావు, నో ప్రాబ్లం అని అనే రకంగా దేవుడు. దేవుడు పోయిన వారం చెప్పాను నేను, మీకు గుర్తుందా? కారణాలు ఎన్నున్నా కారణాన్ని బట్టి నేను నీకు విరోధంగా ఉన్నాను ప్రభా, నీ వాక్యానికి విరోధంగా ఉన్నాను ప్రభా, ఇలాగ జరిగిపోయింది ప్రభా అంటే కారణాన్ని బట్టి నిన్నేం క్షమించడం. దేవుడు అంటాడు, కారణం ఏదైనా వాక్యాన్ని తప్పకూడదంతే నువ్వు, కారణం ఏదన్నా మాటను మీరకూడదంతే నువ్వు, కారణం ఏదన్నా ఆజ్ఞను అతిక్రమించకూడదు. అదే మరి క్రైస్తవ్యం, అదే మరి ఆత్మీయత అంటే. సాఫీగా సాగిపోద్ది ఏంటండి జీవితం. ఇక్కడ చూడండి, అంతవరకు అద్భుతమైనటువంటి సాక్ష్యం సంపాదించుకున్నవాడిని ఏం చేసింది సైతాన్ తంత్రం. వాళ్ళలో నుండి ఈ రోజున కూడా ఎంత ఆత్మీయతను కాపాడుకుందామన్నా మన ఇంట్లో ఓళ్ళో నుంచి రేగుతుంది మంట. ఎక్కడి నుంచి? మన ఇంట్లో ఓళ్ళ నుంచి రేగుతుంది మంట. నువ్వెంత ఆత్మీయంగా ఉందామనుకున్నా, దేవుని వాక్యాన్ని బట్టి ఎంత బలంగా ఉండాలని అనుకున్నా, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ రేగుడు నిన్ను ఊపుతా ఉంటుంది. ఇప్పుడు చూడు ఎవరికి నష్టం కలిగింది అక్కడ. కారణాన్ని బట్టి, మా బాబు కారణాన్ని బట్టి వాక్యానికి విరోధంగా అలా చేసావా, నేను క్షమిస్తాను అంటాడు దేవుడు. ఆ రోజున సౌలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, కారణం ఉంది. సమూయేలేమో గిలగాల్లో ఆగమన్నాడు, కారణం ఉంది. బలులు అర్పించేశాడు సాహసం చేసి. సమూయేలు వస్తే, అయ్యా కారణం ఉందయ్యా, ఊరికే బలు అర్పించలేదయ్యా నేను, ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చేసి పడిపోయేలాగా ఉన్నారు, అందుకేనయ్యా. ఊరుకున్నాడు దేవుడు? నువ్వు దేవుడిని విసర్జించావు, నిన్ను దేవుడు విసర్జించాడు. అయ్య బాబోయ్, మరి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుణ్ణి మోషేను కూడా దేవుడు విడవలేకపోతే ఈ రోజున కృపాకాలమా? అదే అర్థం కావట్లేదు నాకు. కృపాకాలమా ఈరోజు? ఎంత అద్భుతమైన బ్రతుకు, ఎంత ఆశ్చర్యకరమైన బ్రతుకు, ఎంత సాహసోపేతమైన బ్రతుకు, ఎంత ఆత్మీయత. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు మినహాయించలేదు. ఏం చేశాడు? దానికి తగిన శిక్ష వచ్చింది దేవుడి దగ్గర నుంచి. నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, నీకు అవతల ఎటువంటి పరిస్థితులు కలిగినా, నీ పరిస్థితి దాన్ని బట్టి మారకూడదు అంటున్నాడు దేవుడు. వాక్యానుకూలంగానే ఉండాలంటున్నాడు. మన పరిస్థితులు చాలా, మనం బాగానే ఉంటామండి ఏమండి, కారులో మనం బాగానే వెళ్తామండి, మనకేమీ యాక్సిడెంట్ అవ్వదు అనుకుంటాం, పక్కడొచ్చి గుద్దేస్తాడు మనం. మరి మనం చాలా బాగా వెళ్తున్నాం కదా, చాలా బాగా వెళ్తున్నాం, పక్కోడు బాగా ఉండాలి కదా. అందుకే దేవుడు అన్నాడు, పక్కోడు ఎలాగున్నా, పక్క పరిస్థితులు ఎలాగున్నా, పక్క స్థితిగతులు ఎలాగున్నా, ఆ ప్రభావం నీ మీద పడుతుందేమో జాగ్రత్త. ఆ ప్రభావం నీ మీద పడి ఆ ప్రభావంలో నువ్వు ఊగావనుకో, మనల్ని తప్పు పడతాడు దేవుడు. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం. అవునా? అందుకే చచ్చి బ్రతకాలంతే. ఏమండి, ఇంతవరకు చచ్చే బ్రతికాడండి మోసే, చచ్చిన కుక్కలాగా, చచ్చిన పావులాగా. ఆ ఒక్క క్షణంలో మాట మీద ఎంచుకున్నాడు. దావీదు కూడా చాలా అద్భుతంగా బతికాడు. దేవుడు చెప్పడం సైతాను గాడు విన్నాడు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. ఇంకా చెప్పలేక చెప్తున్నాడు దేవుడు. తంత్రగొట్టి విన్నాడు. తంత్రగొట్టి విని, అయ్య బాబోయ్ హృదయానుసారుడా, ఈయన్ని కూడా మిక్కిలి సాత్వికుడు అన్నాడే. ఆ సాత్వికంలో ఏం చేశాడు? మిక్కిలి సాత్వికుడు అనడానికి ఉందా? ఇప్పుడు కూడా నా హృదయానుసారుడు అన్నాడు. నీ హృదయానుసారుడా, ఉండు, అదును చూస్తా. సైతాను తంత్రగొట్టు. అందుకే పౌలు, అపవాది తంత్రములు ఎరగని వారం కాము. వినండి, ఇంకా ఉంది. అమ్మాయి ఉచ్చులో పాడేశాడు, ఉరియా భార్య ఉచ్చులో పాడేశాడు. అక్కడ కూడా ఆయనకి చాలా జరిగిపోయినాయి. ఏం జరిగిపోయింది? వ్యభిచారం జరిగిపోయింది, పరాయి వాడి భార్యను ఆశించడం జరిగిపోయింది, ఆజ్ఞాతిక్రమం జరిగిపోయింది, ఇంకేం జరిగిపోయినాయి? నరహత్య జరిగిపోయి. సైతాను గడు ఒక్క దెబ్బకి 2 పెట్టలు అంటారు చూసావా, ఆ టైప్ అనమాట. మోషేకి ఇక్కడ ఎన్ని జరిగిపోయినాయి? జాగ్రత్త. మోషేకి ఎన్ని జరిగిపోయినాయి?
దావీదుకి ఎన్ని సరిపో ఇప్పుడు అంటాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అనమనండి దేవుడిని. అనలేడు. ఏమంటాడు తెలుసా? ఒక్క ఊరియా భార్య వచ్చింది అక్కడికి, ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప. అది వచ్చిందా మైనస్? అందుకే నువ్వు ఎంత ఆత్మీయుడు అయినా, నేనెంత ఆత్మీయురాలనైనా, ఏ విషయంలో మనం బలంగా ఉన్నామో ఆ విషయంలోనే నిన్ను బలహీనపరుస్తాడు. జాగ్రత్త. పాయింట్. ఏ విషయంలో నేను బలహీనంగా ఉండకూడదు 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 అనుకున్నావో అదును చూసి నిన్నేం చేస్తాడు? దేవుని ఎదుట అపనమ్మకస్తుడిగా నిలబెట్టడానికి, సాక్ష్యాన్ని కోల్పోవడానికి అదును చూసి గేలం వేసి ఎరేసి లాగగలిగే సమర్థత కలిగినటువంటి మోసగాడు, తంత్రగుట్ట అనబడేటువంటి అపవాది. ఏ దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడో, ఏ దేవుడైతే మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడో, ఏ దేవుడైతే నిత్య మహిమ కొరకు మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడో ఆ దేవుని యొద్ద నుండే మన మీదకి శాపం రావాలని, మన దీవెనలన్నీ బుగ్గిపోలు కావాలని, మనం ఆ విషయంలోనే వెనకంజు వేయాలని, దేవుని కోపానికే మనం ఆహుతైపోవాలని కంకణం కట్టుకుంటాడు. ఎక్కడైనా చూడండి మీరు, వాక్యం ఎంతవరకు చెప్పింది అదే కదా. కయ్యీనును అలా చేశాడు, హేబేలును కయ్యీనులో నుండి, ఆదామును హవ్వలో నుండి, హవ్వను పాములో నుండి, అవునా, బిలాములో నుండి ఇశ్రాయేలీల్ని, ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి మోషేని. ఎంత గొప్పోడండాడు వాడా అనుకుంటాం మనం. దేవుని సన్నిధికి రాకపోతే ఈ వాక్యాలు తెలియవు, ఈ గూఢార్థాలు తెలియవు. ప్రార్థన చేసుకోవడమే మనం, ప్రభువా 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 ప్రభువా. ఎన్ని జరిగిపోతాయి. నేను అన్నాను కదా, ఒక్క దెబ్బకి 2 పెట్టెలు అంట. వీడికి 2 పెట్టెలు కాదు, ఒక్క దెబ్బకి 4 పెట్టెలు అన్నట్టు అయింది వీడికి. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. వాడు ఎప్పుడు కూడా దేవుని వాక్య సత్యములో నుండి తప్పించాలనుకుంటాడు నిన్ను. ఒకరిని విమర్శించకూడదా? విమర్శించేలాగా వస్తుంది. ఏంటి సిచ్యువేషన్. ఒకరిని ఏమనకూడదా అనేలాగా వస్తుంది సిచ్యువేషన్. ఒకరిని దూషించకూడదా? దూషించేలాగా వస్తుంది సిచ్యువేషన్. శత్రువుని ప్రేమించాలా? ప్రేమించలేకుండానే వస్తుంది సిచ్యువేషన్. దేవుడు అంటాడు, నీకు ఎన్ని కారణాలన్నా నాకు అనవసరం, నువ్వెంత అతలాకుతలం అయిపోతున్నావా నాకు అనవసరం. నాకేం కావాలి? ప్రతికూలతలో కూడా నువ్వు నాకు అనుకూలంగా ఉండడమే కావాలి. అంతవరకు అనుకూలంగానే ఉన్నాడు మోషే. పాపం ఏమయ్యాడు? మోషే గారే ఇంతలాగైపోతే క్రైస్తవ సమాజంలో ఉన్న మనం ఇంకెంతలాగైపోతాం? రంగుల రాట్నంలో తిరిగినట్టే ఇంకా, అవునా కదా? గెరా 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 తిప్పుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలోనంట సైతానుగాడు జల్లిట్లే జల్లించేస్తాడంట. జల్లిడి రంగుల రాట్నం ఇద్దరు ఒకటే. అదే అందుకే నేను రంగుల రాట్నం అంటున్నాను ఇక్కడ. ఆ టైంలో జల్లిడేమో. జల్లిడి తెలుసా మీకు? తిప్పితే ఏమవుతుంది? జల్లిట్లు ఎలా తిరుగుతారు? అచ్చంగా రంగుల రాట్నంలో తిరిగినట్టు తిరుగుతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు వాక్యంలో కూడా ఏమన్నాడు? చాకచక్యంగా వస్తాడు. జాగరూకుడువై ఉండు, చావను ఉన్న వాటిని బలపరుచుకో, పడిపోకో. పడిపోబోయే వాటి విషయంలో నిఠారుగా నిలబడ్డానికి నిలబడు, సాధకం చెయ్యి. సాతాను ఏంటో దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని నైజం ఏంటో, దేవుని స్వభావం ఏంటో, దేవుని వ్యక్తిత్వం ఏంటో. మోసేను వదలలేదు, నువ్వు నేను లెక్క చెప్పు. మిరియామను వదలలేదు, నువ్వు నేను లెక్క. టోటల్గా దేవాన్ని కనికరం మా మీదకి రావాలంటే సైతానిక టార్గెట్ ఏంటంటే, ఏ దేవుని యొక్క కనికరం నీ మీదకి రావాలని అహర్నిశలా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుని కోపమే నీ మీదకి రావడానికి నేను నిన్ను వాడుకుంటాను. ఎలాగ? డైరెక్ట్గా వాడుకుంటాను, ఇండైరెక్ట్గా ఎవరిలో నుంచన్నా వాడుకుంటాను, పరిస్థితుల్లో నుంచన్నా వాడుకుంటాను, స్థితిగతుల్లో నుంచన్నా వాడుకుంటాను. అవి మన జీవితంలో పొరపాట్లుగా మిగిలిపోతాయి. జాగ్రత్త. పొరపాట్లుగా మిగిలిపోతాయి. చూడండి ఎంత మోసం. అందుకే ఆడి పేరు మోసగాడు. ఎంత తంత్రం, అందుకే వాడి పేరు తంత్రగొట్టి.
మింగుదామా మింగుదామా మింగుదామా, పడేద్దామా పడేద్దామా పడేద్దామా. కొంతమందిని ఎలా పడేస్తాడంటే, నేను నిలుచున్నాను తలుపుతూ ఉంటాడు. కొంతమంది నేను నిలుచా, ఎలాగా, నువ్వు ఆల్రెడీ పడిపోయావు, నేను నిలుచా. నిన్నేనా వాక్యం వచ్చింది, పై పెట్టు మీద నుంచి కింద పెట్టు మీద లాగేస్తాడు అంటాడు. విన్నారా వాక్యం? వీళ్ళు ఏమనుకున్నా, పెట్టి మీద ఉన్నాం కదా, పైన ఉంటేటి కింద ఉంటేంటి. అలాగే మొదటి వాళ్ళు కడపడకు లాగేస్తాడంట. అంటే వెళ్తున్నామా లేదా ఆదివారం, అంతే. దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. ఇలాంటివన్నీ కూడా దేవుడు తెలిస్తే తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. హల్లెలూయా. దావీదు మళ్ళీ తప్పు చేశాడండి, చేశాడా? మోషే మళ్ళీ పడ్డాడా? దేవుడి దగ్గర పశ్చాత్తాపడినోళ్ళు మళ్ళీ పడ్డారా? దైవ చిత్తానుసారమైన దుఃఖం సరిపినోళ్ళు పడ్డారా? ఇక్కడ మోషే ఎన్నోసార్లు అన్నాడంట, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, మీరే కదా నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మోషే ఫరో యొద్దకు నిన్ను పంపుతున్నాను, ఇశ్రాయేలుని నిన్ను విడిపించాలి, నడిపించాలి. ఎక్కడికే? పాలు తేళ్లు ప్రవహించే దేశానికి. నా బుద్ధి గడ్డి తిని నాకు అంతగా అర్థం కాక అవగాహన రాహిత్యంతో ఏదో ఒక్క స్టెప్ అలాగే వేసాను. ప్రభువా దయచేసి నన్ను క్షమించవా, నన్ను ఆ ప్రదేశానికి చేర్చవా. మోషే ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. నువ్వు దృష్టాంతంగా ఉన్నావు, ఎంతోమందికి నువ్వు హెచ్చరిక, దృష్టాంతం. ఇంత ఆత్మీయుడు కూడా ఒక్క తప్పు చేస్తే దేవుడు కొడతాడా? ఇంత ఆత్మీయుడు కూడా ఒక్క పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడా? ఇంత ఆత్మీయుడు కూడా తప్పిదాలకు వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నీ నీతి న్యాయములే సింహాసనాధారములు, మహత్యము మహిమలు చేయు నీవే మాకు ఆధారం. ఎవరు మనకు ఆధారం? నీతి న్యాయములు జరిగించేవాడు. మహత్య మహిమలు ఎప్పుడు చేస్తాడో? ఆయన నీతిని జరిగించేవాడు. ఆయన నీతిలో మనం ఉంటే మన కొరకు ఏదైనా చేస్తాడు. నీతిని మనమే తప్పితే ఆయన ఎవరో? నీతి మంతుడు. ఆయన ఎవరో? యథార్థవంతుడు. ఆయన ఎవరో? న్యాయవంతుడు. జడ్జిన న్యాయం చెయ్యాలా? కన్న కొడుకు కేసులో ఇరికింపడ్డం కదా, నిజంగా చేశాడు. మొత్తం డిక్లేర్ అయింది, సంఖ్యలు బిగించారు. ఉత్తరవాది అనబడే లాయరు మాట్లాడుతున్నాడు, అతను తప్పని రుజువైంది. జడ్జిగా నా కొడుకు కదా, నేను జడ్జిని, నా కొడుకు కదా, కొట్టేస్తాను నేను అంటాడా? ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి అంత న్యాయముగా వ్యవహరిస్తున్నప్పుడు, సర్వశక్తుడు నిత్య మహిమలో ఉన్నటువంటి దేవదేవుడు, న్యాయానికి ఆది అనబడేటువంటి వాడి యొక్క న్యాయం తప్పుతుందా? ఎవరు భ్రమపడకండి. మా దేవుడు, కొంతమంది అంటారు దేవుడికి ఏంటో నేనంటే చాలా ఇష్టం అండి. కొంతమంది అంటారు మందిరానికి ఒంటిగట్టుకొచ్చినని కరెక్ట్గా ఆమెనంటోడికి వచ్చిన వాళ్ళు వేసి డైలాగ్ ఏంటంటే, దేవుడు అంటే నేనంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఓహో అంత ఇష్టమమ్మా అంటే వాక్యంలో ఉంది అలాంటిది. ఒకరు నువ్వులాగా ఎవ్వడికైనా పరమావిధి ఒక్కటే. ప్రసంగి అంటాడు, ప్రతి మానవ కోటికి ఒకే విధి. ఏంటి? ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం గైకొనుటయే విధి. ఏం గైకొనకుండా దేవుడికి నేనంటే చాలా ఇష్టం అన్నావా? అయితే సైతాను కూడా హస్తం బలంగా ఉంది నీ మీద. వాడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పించడానికి ఇంకెప్పుడు లేకుండా నేను నిలుచున్నాను అని అనిపించుకోవడానికి సైతాను గడు మనల్ని ఏం చేస్తాడో? అసలు సైతాను గడే తప్పు త్రోవలు పట్టించేవాడు అంటే తెలుసా? వాడు తప్పు త్రోవలు పట్టిస్తాడు. వాడు రైట్ ప్లేస్లో రైట్ వేలో నడుద్దాం అనుకుంటే ఎలాగోలాగా వక్ర మార్గంలో తిప్పుతూ ఉంటాడు. ఆ వక్ర మార్గంలో నీకు అనుకూలతలు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే వెలుగు వచ్చేద్ది, పై నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం దేవుని స్వభావాన్ని, సైతానుగాడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుని స్వభావం ఎలా ఉంటుంది, ఓహో మన పితరుల జీవితంలో దేవుడు ఇలా వ్యవహరిస్తే మన జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే వ్యవహరిస్తాడు కదా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు అపవాదుని ఎదిరించండి. ఇప్పుడు అపవాదుని మనం ఏం చేయాలి? ఎదిరించగలగాలి. ఎదిరించాలంటే మనకి ఏం తెలియాలి? అపవాది ఎలా వస్తాడో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి వైఖరి ఎలా ఉంటుంది, అపవాది వైఖరి ఎలా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి అంటే దాని అర్థం ఏంటి? వాక్యానికి మీరు లోబడి ఉండండి. ఇప్పుడు వాక్యానికి లోబడి ఉండాలంటే వాక్యం మీ దగ్గర రావాలా? రావాలా? వాక్యం మీ దగ్గర రావాలంటే మీ ఇంటికి వచ్చేద్దా వాక్యం? గంట కొడద్దాం, కాలింగ్ బెల్, వాక్యం వచ్చి ఆదివారం రావాలి, బుధవారం రావాలి, శుక్రవారం రావాలి. అప్పుడే నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో ఆ దేవుడు నీ కొరకు వాక్యాన్ని సిద్ధపరిచి ఇస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తే నీకు శక్తి ఎలా వస్తుందో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించడం నీకు శక్తి వస్తే నువ్వు మొట్టమొదటగా వాక్యానికి లోబడతావు. హల్లెలూయా. వాక్యానికి ఎప్పుడైతే లోబడతావో ఆటోమేటిక్గా అపవాదుని ఎదిరించగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు నీవు వాక్యానికి లోబడినప్పుడు అప్పుడు అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుండి ఎందుకు పారిపోయాడు సైతాను? ఆయన దగ్గర ఏముంది? ఆయనే వాక్యం కాబట్టి. ఆయనే వాక్యమే ఉచ్చరించాడా లేదా ఆయన? ఆయన దగ్గర ఏముంది? పక్క త్రోవలు పట్టడానికి అదే వాక్యాన్ని వక్రీకరించాడు లేదా సైతాను? ఈ రోజున కూడా నిన్ను పక్క త్రోవలు పట్టించడానికి భ్రమలో బ్రతికింపజేస్తాడు. నా దగ్గర దేవుడు ఉన్నాళ్లే, నా దగ్గర దేవుని ఆత్మ ఉంది, నా దగ్గర దేవుని అభిషేకం ఉంది, నేను చచ్చానంటే సేద ఎక్కడికి వెళ్ళిపోతాను? చచ్చిపోయిన తర్వాత అక్కడికి మరణదూతలు వచ్చి నిలబట్టేప్పటికి అడ్రస్ తప్పొచ్చారేమో, మా క్యాంపులో ఇంకెవరైనా చచ్చిపోయారేమో తెలదు, కానీ నేను ఎవరిని అనుకుంటున్నా? యేసు రక్తములో కడగబడినటువంటి వాడు. వెళ్ళిపోండి మీరు. వెళ్ళిపోవడం పెట్టి మమ్మల్ని పంపాడు. వెళ్ళిపోవడం పెట్టి ఎవరిని పంపాడు? మమ్మల్ని పంపాడు. రొమ్ము కొట్టుకున్నా. అందుకేనండి దేవుని వాక్యాన్ని బట్టే మనం బ్రతకాలి. ఇశ్రాయేలీయులకు వాగ్దానాలు చాలా ఉన్నాయి. అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు? వాక్యానికి లోబడనందున, అపవాది తంత్రాల్లో పడిపోయినందున సనుగులు సనుగులు సైతానికి సంబంధించినట్టుగానే బ్రతికారండి వాళ్ళు. దేవుని వాక్యానికి విధేయతగా బ్రతకలే. వాళ్ళు నోరిప్పితే సనుగులు, వాళ్ళు నోరిప్పితే గొనుగులు, సనుగు దెయ్యాలు, దురాత్మలకు సంబంధించినవి. అవునా? వాళ్ళకి వాగ్దానాలు లేవమ్మా. అద్భుతమైన నాయకుడు మోషే లేడా? అద్భుతమైన పాస్టర్ గారు లేరా? అద్భుతమైన పాస్టర్ గారు ఉన్నారు. అద్భుతమైన పాస్టర్ గారు వాక్యం రోజు చదివేస్తున్నారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని. అయినా కానీ వాళ్ళకి, అందుకేనండి దేవుడి దగ్గర రావాలి. దేవుని వాక్యం మనలో నాటబడాలి, జీర్ణించుకుపోవాలి నరనరాల్లో. దేవుడి దగ్గరికి దేవుడు ఉన్నాడని రావాలి, దేవుడు మాట్లాడతాడని రావాలి, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందని రావాలి. ఆ వాక్యంతో మనం బ్రతకాలనేటువంటి రోషంతో రాగలగాలి. వచ్చి నిద్రపోతూ ఉంటే పని జరగదు, ఇలా ఉంటే పని జరగదు, వాక్యం ఇలాగ అనుకుంటే పని జరగదు. ఎప్పుడు జరుగుద్ది పని? మేము వాక్యం చెప్తున్నప్పుడు మా మొక్కల్లో మొక్క పెట్టి చూస్తున్నారా మీరు? ఇప్పుడు మీ హృదయాల్లో క్రియ జరుగుతుందే, మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడే, అది జరిగితే అప్పుడు నువ్వు బాగుపడతావు. ఎంతోమందికి ఇది జరగట్లే. పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పుకుంటాను ఉంటారు. అక్కడ మనోళ్ళు పని మనోళ్ళది చాలా 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 మందికి. కానీ దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన సహవాసము కొరకు పిలుచునుగాక, నడిపించునుగాక, భయం పుట్టునుగాక. భయం, కడుపులో భయం లేకపోతే నిర్భయులుగా ఉంటేనండి ఏది జరగదండి. ఎగ్జామ్స్ అని భయం ఉంటేనే రాత్రులు నిద్రపోకుండా ఏం చేస్తామండి? చదువుకుంటామండి. ఎగ్జామ్స్ అని భయం లేకపోతే నిద్రపోతావు. ఫస్ట్ ఎప్పుడు కంటే బాగా నిద్రపోతావు. చక్కగా పేపర్ ఇలాగనేసి వచ్చేయడమే కదా. మామూలుగా అయితే సార్స్ చెప్తుంటే నాలు మనం. ఎగ్జామ్స్లో అయితే చక్కగా హాఫ్ డే ఏం చేయాలి? చక్కగా వెళ్ళిపోతామా, పేరు రాసేసుకుంటామా, డ్రాయింగ్ ఏదన్నా వేసుకుని వచ్చేయడమే. భయం లేదు నీకు, భయం లేదు కూడా పోతావు. ఎక్కడికి? ఫెయిల్. అప్పుడు ఏడుస్తావు లాస్ట్కి. ఫెయిల్ అయిపోయావా పాప? అవునండి. మంచిగా ఉంటే
అందుకే దేవుడి వాక్యం నేను ఎప్పుడు మీతో చెప్తాను, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతుంటాడో వానిని ఆయన దృష్టిస్తున్నాడు. ఎందుకు? ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఇచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి, ఇచ్చిన దర్శనంలో నిలబెట్టడానికి, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదము, దీవెన, నిండు నెమ్మది, సమాధానము, శాంతిని కలుగు చేసి నిత్య మహిమలో యుగ యుగాలు నిలబడడానికి, నిన్ను సంసిద్ధతలో నిలబెట్టడానికి దీనత్వం కలిగి ఉండాలి. భయం దేవుడు మాట అని ఉంది అక్కడ, చూడండి ఏమనుంది? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుతుంటాడు. ఈరోజు చెప్పండి, నేను చెప్పగలను, మీలో కొంత భయం ఏర్పడింది. అయ్యి బాబోయ్, మూసి ఇలాంటికి తిప్పలు తప్పలేదా? అయితే మనమేంటి, మన బ్రతికేంటి, మనం అనుకున్నది కరెక్ట్ కాదైతే అయితే మన దగ్గర దేవుడు ఉన్నాడు అనుకున్నాం, మనం చాలా ఆశీర్వాదాలు ఉన్నాం అనుకున్నాం, దీవెన అనుకున్నాం, ఇదంతా రాంగే. దేవుని వాక్యమునికి విరోధమైనది ఏదైనా రాంగే. నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా ఉంటున్నా, ఇదిగో దేవుడు దీవెన నీ మీదకి వచ్చేస్తుందని ఏ దైవజనుడైనా నీకు ప్రవచనం చెప్పాడా? అతడు కూడా తప్పు ప్రవచనం చెప్పినట్టుగా లెక్క. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఏమన్నాడు మోషే అనడం తప్పులేదులే అక్కడ. పాపం మిమ్మల్ని బట్టి మీ మీద కోపపడి దేవుడు నన్ను, వాళ్ళ మీద కోపం వచ్చింది దేవుడికి. కానీ నేను ఎప్పుడు అంటాను కదా, కాకరకాయ అన్నవాడిని చాలా కాకరకాయ అన్నావురా నువ్వు. 90 మందిలో ఒకడు కాకరకాయ అన్నాడు, 89 మంది కేకరగా అంటే దృష్టి అంతా సార్కి ఎవరి మీద ఉంటుంది? అన్నావా, ఎంత బాగా అన్నావో. 89 మంది అనలేకపోయారు. ఒక్కడో నువ్వు నేను చెప్పినటువంటి కాకరకాయ అనే పదాన్ని కరెక్ట్గా ఒప్పుకుంటున్నావా? ఆ తర్వాత పెద్ద సార్ వచ్చారు, హెడ్ మాస్టర్. ఏం చెప్తున్నావు బాబు నువ్వు చదువు అని. మొత్తాన్ని కాకరకాయ అన్నవాడిని, రే నీ కాకరకాయ అండ వచ్చేసింది కదా, ఎవరిని అడగను నిన్నే అడుగుతాను, ఆ సార్ ఎదురుకుండా నువ్వే చెప్పరా, నా తల పైకెత్తు, వీళ్ళందరూ ముద్దబ్బాయిలు ఎవరికి రావట్లేదు అన్ని వాడి మీద ఎట్టుకుంటాడండి మనసు. ఎవరో సారు, మాస్టర్ వచ్చాడు, హెడ్ మాస్టర్. కాకరకాయ అన్నవాడు పిలిచి, ఒరే నువ్వురా అను, కేకరగా అన్నాడు అనుకో, లెంపగా వేస్తాడు. అందరినీ ఎవరినేస్తాడు? అందరికీ ఆల్రెడీ రోజు పడుతూ ఉంటాయిలే, ఈయనకి స్పెషల్గా అప్పుడు అనుకోకుండా పడిపోతూ ఉంటుంది. అలాగే మన దేవుడు కూడా ఆత్మీయులుగా మనం ప్రియులమైతే, ప్రియులు కాలేని వాళ్ళకి ఎలాగా ఉందలే, ప్రియులమైన మన మీద దేవుడు ఏం పెట్టుకుంటాడో? ఆశ పెట్టుకుంటాడు. అందరూ తప్పులు చేస్తున్నారు కదా, మనం ఒక తప్పే కదా, అందరూ అలా వ్యవహరిస్తున్నారు కదా, మనం ఇంతే కదా అని అనుకోకు. నువ్వు కాకరగాయ పొజిషన్లో ఉన్నావు దేవుడి ఎదుట, నువ్వు కేకరగాయ అంటే ముందు లెంపకాయ నీకే పడుద్ది గట్టిగాని, మళ్ళీ మర్చిపోకుండా. అవునా? మన జీవితంలో ఎప్పుడు ఒక్కసారి దేవుడు విషయంలో తప్పినా కూడా ఆ మచ్చ అందరికి ఉండిపోయిందా? దావీదుకి ఉండిపోయిందా? మోషేకి ఉండిపోయిందా? ఒక్క తప్పైనా తప్పే కదా. అందుకే మన జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుడు అంటే వణుకుతూ బ్రతకగలగా. ఎవరొక్కరి దగ్గర నుంచి ఏదోటి వస్తూ ఉంటుంది, అయినా దేవుడు సహాయం కోరుకుంటూ, ప్రభువా నన్ను నడిపించు, నన్ను నిలబెట్టు, నేను ఇలా ఉండకూడదు ప్రభువా, అగో రేగుతుంది నాయన, రేగుతుంది ప్రభువా. ఎంత బాగుండు ఆ రోజు అది జరిగింది కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేసుకోగలుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది మనకి దేవుడు ఎంత న్యాయవంతుడా, ఎంత యథార్థవంతుడా, ఎంత నమ్మదగినవాడా. ఈ రోజున మనం ఎన్నో పొరపాట్లు, వాక్యంలో ఏముంది, పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడో అని ఉంది. మన పొరపాట్లు, చాలా పొరపాట్లు మనకే తెలియట్లే. కానీ ఒక్క పొరపాటుకి ఏం జరిగింది? దీనికి మోషేకి ఏం జరిగింది? శిక్ష వచ్చింది. మరి మనం ఎన్ని పొరపాట్లు? కొంతమంది అండి నోరు ఉంది కదానండి, ఇంట్లోని అవసరానికి అదే మాట, అవసరం కాకపోయినా అదే మాట, లోడ వాగుతూనే ఉంటాను. నేను అన్నాను, జీవ మరణములు నాలుక వశము. ఎవడు నాలుకైతే స్వాధీనంలో ఉంచుకుంటాడో వాడు సర్వదేహాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడు. సనుగుతానే ఉంటారండి ఇంట్లో, భార్యల మీద సనుగుతూ ఉంటారు, పిల్లల మీద సనుగుతూ ఉంటారు, భర్తల మీద సనుగుతూ ఉంటారు. సనుగు దెయ్యం అది. నువ్వు ప్రార్థన చేసేస్తుంటే నీలో దయ్యం ఉండదు.
నువ్వేమనుకున్నావు? నేను నిలిచా అనుకున్నావు. నేను ప్రార్థనా పరుణ్ణి. పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన. నువ్వంత ఆత్మీయుడు అయితే మరి నీలో ఈ సలుగుదేమి ఉండకూడదు కదా, సాతానికి సంబంధించింది ఉండకూడదు కదా. అయితే ఉందంటే వెలుగుతోత నిన్నేం చేస్తుంది? అందంగా చచ్చేవరకు ఏం చేద్దాం అనమాట, ఇది బ్యాలెన్స్ చేద్దా నిన్ను. ఎలా బ్యాలెన్స్ చేద్దే? ఇటు నువ్వు సైతాను బిడ్డవని నీకు తెలియకుండా, ఇటు దేవుడు బిడ్డవే అని బ్యాలెన్స్ చేసి చివరికి అతిక్రమాల్లోనే నువ్వు చచ్చిపోతే, పాపంలోనే నువ్వు చచ్చిపోతే, దూతలు మాత్రం ధనవంతుడి దగ్గరికి వచ్చినట్టు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలో దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మశక్తి అధికమవుద్ది. ఎప్పుడైతే అధికమైందో మన నోటి మాటలు మితంగా ఉంటాయి. మన నోటి మాటలు ఎలా ఉంటాయి? కాచుకునేలా ఉంటాయి. మన బ్రతుకు ఎలా ఉంటుందో దేవుడు చూస్తున్నాడు. ఇష్టానుసారంగా ఉన్నదో నోరు మాట్లాడడానికి కాదు, తినడానికే. నోరు కుట్టేసుకుంటే చెవులతో ముక్కుతో తినలేవని. నోరెందుకుంది? తినడానికి. నోరెందుకుంది? స్తుతించడానికి. నోరెందుకుంది? ఆరాధన చేయడానికి. ఇష్టం వచ్చినట్టుగా సనగడానికి, గొనగడానికి కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడానికి కాదు. పోయిన వారం అదే వాక్యం వచ్చింది చూడండి. వాళ్ళు మోషే గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమొచ్చింది? దేవుడు విన్నాడంట. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవడం. నోరెందుకుందమ్మా? దేవుణ్ణి స్తుతించడానికి ఉంది, ఆరాధించడానికి ఉంది, తినడానికి ఉంది, అంతే. అంతేగాని వాక్యానికి విరోధంగా మాట్లాడడానికి లేదు, దెయ్యాల్లాగా సనగడానికి లేదు, గొనగడానికి లేదు. నా నోరు నా ఇష్టం అంటారు కొంతమంది. సనుగుడే సనుగుడు. సనుగుడే ఇంకా టేప్ రికార్డరే, పొద్దునే సాయంత్రం టేప్ రికార్డర్. ఉండకూడదండి అది. అందుకే వాక్యం మాట్లాడడానికి ఏం చేయి? నిదానించు. వినడానికి ఏం చేయి? వేగిరపడి. ఏదైనా వినంతే. చెప్పాల్సి వచ్చినప్పుడు మాట. కొంతమందికి వాగుడు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేనైనా మీరైనా ఎవరైనా ఏం చేయాలి? అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మాట. ఎలాంటి మాట? పుసుక్కుని వచ్చేసిందండి అంటారు. అది కూడా మంచి మాట కూడా కాదు. ఎవరన్నా ఏదన్నా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది రాసం ముందు. వినడానికి వేగిరపడండి. మాటను దేవుడి కోసమే, మాటను దేవుడు స్తుతించడం కోసమే, నీకు ఏదైనా పెడితే తినడం కోసమే, అందరిని ఆరిపోసుకోవడం కోసం కాదు. నీ నోరు నీ ఇష్టం కాదు. ఎంత మితంగా మాట్లాడితే ఆరోగ్యం కూడా అంత బాగుంటుందంట. గుండెప్పులు ఇప్పుడు అందరికీ. మితంగా ఉండండి. మందిరంలో మితంగా ఉండకండి, గట్టిగా ఆరాధించండి. అద్భుతం ఏంటంటే బయట గట్టిగా ఆరాధిస్తారు. ఏ ఆరాధన అది? ఏ ఆరాధన? ఎంత గట్టిగా మాట్లాడతారు. ఎవరితోన్నా మాట్లాడవలసి వచ్చినప్పుడు, పోట్లాడవలసి వచ్చినప్పుడు, కూరగాయల దగ్గర బేరం ఆడవలసి వచ్చినప్పుడు ఎంత గట్టిగా వినబడద్దో. ఇక్కడ ఎలా వినబడద్ది? ఇక్కడ బిగ్గరగా. హల్లెలూయా. ఇక్కడ మన స్వరం బిగ్గరగా వినబడాలి. అక్కడ మన స్వరం మితంగా ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు న్యాయవంతుడే కదా? చూసి చూడలేనట్టు ఊరుకుంటాడా? మోషేకి తెప్పయ్య తిప్పలో. అతనితో పోల్చుకుంటే మనం ఎంత టోళ్ళు? అతను ఆ విషయంలో కోపంలో అలా జరిగిపోతే మనం ఎన్నిసార్లు కాని మాటలు మాట్లాడాం? ఎన్నిసార్లు మన ప్రవర్తన, ఎన్నిసార్లు దేవుడు కాదు మా వల్లే జరిగిపోయింది, అంత ఇప్పుడు జరగట్లేదు, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఎంతవరకు కూడా నా వల్లే జరిగిపోయింది అన్నట్టుగా ఫీలింగ్. మాటలో అన్నిటికీ మనం ఏం చెప్పాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవుని వాక్యాన్ని బట్టి భయముతో మనం వణుకుతూ ఉండాలి. దేవుని ఎదుట యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం, ఆరాధన, స్తుతియాగం, స్తుతిదూపం, సమర్పణ, త్యాగపూరితమైనటువంటి జీవితం. మన బ్రతుకు ఎంతండి? ఎన్ని రోజులు బ్రతుకుతాం? ఇది సరిపోద్దా? అసలు దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా సరిపోదు మన బ్రతుకంతా. అన్వయించుకుని ఉన్నంతలో అన్వయించుకుని బ్రతుకుదాం. దేవుడు కృపకు పాత్రులం అవుదాం. అపవాది చాకచక్యంగా ఎదిరిద్దాం. అపవాదిని ఓడిద్దాం. దేవుని వాక్యానికి లోబడదాం, ఎదిరిద్దాం. వాడు మన యొద్ద నుండి పారిపోవునుగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. దైవజనులు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. కాపాడుకొనుటకు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, ఎంత మెలకువగా ఉండాలో, ఎంతగా సహించాలో. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, అంతము వరకు సహించేవాడే రక్షింపబడతాడు అని. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మోషే జీవితం యొక్క చివరి ఘట్టమును ప్రభువా మా ముందు పెట్టి
ఎంతో సహనము కలిగిన వ్యక్తి. దేవా, మీ హృదయానుసారుడు, మీరు ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ప్రభువా, నమ్మకమైన వాడు. ఇశ్రాయేలీయులను ప్రభువా ఎంతగానో సహించినటువంటి వ్యక్తి. ఒక సందర్భములో తండ్రి, వారిని సహించలేక, వారిని ఓర్చుకోలేక, వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, ఆ సందర్భమును బట్టి దేవా ద్రోహులారా అని కాని మాట పలుకుట వలన మీరు మాట్లాడమంటే వారి మీదున్న కోపములో తండ్రి, మీ మాటకు విరోధంగా ఆ బండను కొట్టుట వలన తండ్రి, నీ పరిశుద్ధతను సన్మానించలేకపోయి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ఇశ్రాయేలీలు నడిపించలేకపోయాడు ప్రభువా. దేవా, నరుని కోపము మీ నీతిని నెరవేర్చలేదు తండ్రి. జీవిత కాలమంతా ఇతరులను సహించవలసిన వారమే, ఓర్చుకొనవలసిన వారమే. ఎంతగా బాధ పెట్టినా, కష్టపెట్టినా దేవా, నీ మాటకు విలువ ఇవ్వవలసిన వారమే, నీ మాటకు విధేయత చూపించవలసిన వారమే ప్రభువా. మా జీవితాలలో తండ్రి, ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ మాటకు ప్రాధాన్యత ఇచ్చి, మా నోట నుండి దేవా కాని మాటలు ఎప్పటికీ మాట్లాడకుండా, ఏ విషయంలోనూ తప్పిపోకుండా, వాక్యము నిందించుటకు అవకాశం ఇవ్వకుండా ప్రభువా నిందారహితులుగా జీవించుటకు సహాయం చేయండి. అపవాది తండ్రి ఏ విధంగా క్రియ చేస్తాడో మాకు తెలియదు ప్రభువా. ఏ విషయంలో మేము నమ్మకస్తులుగా ఉంటున్నామో, ఏ విషయంలో మమ్మను బట్టి మీరు సంతోషిస్తున్నారో, ఆ విషయాలలోనే మమ్మను బట్టి మీరు దుఃఖపడేలా మమ్మను ప్రభావితం చేస్తాడని. కాబట్టి ప్రభువా, అపవాది తంత్రములను అనేక సందర్భాలు వాక్యములో పొందుపరిచి, ఎన్ని విధాలుగా అపవాది కార్యాలు చేయగలడో మీరు మాకు బోధిస్తూ ఉండగా నాయనా, మా జీవితాలలో అపవాదికి చోటివ్వని వారముగా, అపవాది మోసములో, కుయుక్తిలో, తంత్రములలో, ప్రేరణలలో, ఆలోచనలలో పడిపోకుండా ప్రభువా మేము జాగరూకులమై తండ్రి ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుట ద్వారా అపవాది తంత్రములను గ్రహించగలుగుటకు, జయించగలుగుటకు ప్రభువా మీ సహాయము కొరకు ప్రభువా ప్రార్థనలో వేడుకొని వారముగా ఉండుటకు సహాయం చేయండి. కోపమును అణుచుకొని వారముగా, సందర్భాలలోని పరిస్థితులను బట్టి ప్రభువా తండ్రి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు వారము కాక, వ్యవహరించు వారము కాక, నీ బిడ్డలకు తగిన వారముగా ప్రభువా జీవించుటకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి వారు అపవాది తంత్రములను గ్రహించుకొని ప్రభువా అపవాదికి అవకాశం ఇవ్వని జీవితాలు జీవించుటకు సహాయం చేయండి నాయన. ఆత్మలో బలవంతులుగా, శక్తివంతులుగా దేవా అపవాదికి అవకాశం ఇవ్వని వారుగా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి తండ్రి. వారి అవసరతలన్నీ తీర్చండి. నీ సన్నిధిలో వారు ఉన్నారు ప్రభువా. నీ సన్నిధిలోని మేలులతో, స్వస్థతలతో, అద్భుతాలతో వారిని తృప్తిపరచండి. మహిమ కార్యాలు వీరందరి జీవితాలలో జరిగించుమని, వారిని, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును సియోనులో నుండి ఆశీర్వదించుమని వాక్యం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
యేసు ప్రభు ద్వారా ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని కృప మీకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.